సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం ముందే మొదలు పెడుతున్నాం, కానీ ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న చినుకులు అయితే వస్తున్నాయి. ట్రైన్ కూడా అయితే తీసుకున్నాం ముందే. ఫస్ట్ చూద్దాం, ఈ వర్షం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా తెలీదు. కొంచెం రాత్రి అయితే కొంచెం పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు చూస్తుండగానే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ నాకు ఏమో ఈరోజు కష్టం అనిపిస్తుంది నాకు తెలిసి. ఈ వర్షంలో స్టార్ట్ అయిపోయింది, పటపట పటపట పడుతూ ఉంది. ఏదైతే మనమైతే గోప్రో సెట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ చినుకులకు ప్రాబ్లం అయ్యేటట్టుంది మైక్కు. చూద్దాం, స్టార్ట్ అయిపోదాం. వర్షం తగ్గినాక గోప్రో అయితే సెట్ చేద్దాం. మనకైతే రెయిన్ కోట్ అవుతుంది, ఫోన్కి అయితే ఒక కవర్ అయితే పౌచుంది. ఇక వీటితో అయితే సేఫ్ అనుకో. చెలుగో, లెట్స్ గో. ఇక మొదలు పెట్టయితే మీదైతే ముందుకు పోయిన కొద్దీ వర్షం అనేది తుంపురు ఉంటేమో ప్రాబ్లం, కానీ తుంపురు లేదు కదా. అట్లా వచ్చి పడిపోతే ఏం కదనుకో. ఓకే, ఏదైతుందేమో చూద్దాం. మన ఫైనాన్షియల్ ఏరియా దగ్గర అవుతున్నాం. ఈ బిల్డింగ్ చూడది ఎట్లున్నాయా. ఒక మంచి మాట అయితే చెప్పనీకి వచ్చిన, ఏంటంటే హైదరాబాద్ గురించి మనం రీల్స్లలో యూట్యూబ్లో చూసేసి ఫ్లైఓవర్లు, ఈ అద్దాల మేడలు, సైబర్ టవర్లు, మెట్రోలు చూసేసి హైదరాబాద్ పోయి మనం కూడా సంపాదించేద్దాం, పీకేద్దాం ఏకేద్దాం అనుకుంటాం కదా. ఒంగు బీ పరగబడది. ఎవ్వడు వచ్చినా కానీ ఏమవుతుందంటే ఫెయిల్ ముచ్చట. ఇగో ఒక బండి ఉన్నది అనుకో, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ ఒక నెల కష్టపడితే తెలుస్తుంది పైసలు విలువ ఏంది. దీనికంటే 100% ఊర్లో ఒక 2 బర్రెలు 2 ఎకరాల పొలం ఉందంటే తృప్తి అయిన జిందగీ, దానికంటే ఇంకేది లేదు. అదే ఎందుకంటే ఇంటి పట్టున 4 బుక్కలు తింటాం, కంటిన్యూ నిద్రపోతాం. తెల్లారులు అయితే మన పని మనకు ఇది ఉందిరా అని ఉంటుంది, ఒక టైం టేబుల్. ఈడైతే ఉన్నదా లేదా, పోయిందా, తిన్నామా తాగినామా, ఏ టైంకి వస్తున్నా ఏ టైంకి పోతున్నా ఎప్పుడు తెలియదు. ఈ తెలని జగన్ నాటకంలో ఒకసారి చూడురి, ఈ బండ్లు, ఈ కార్లు, ఈ బైకులు, ఆ ముంగట ఆయన కారు బండి ఆటో పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈడికి ఆడికి చూడురు, పుట్లు మంది. ఈ బిల్డింగ్లు కట్టినోడు మాత్రమే, వీళ్ళ కంపెనీలో ఉన్నాడు ఒక్క మాత్రమే తృప్తి బతాడు. మిగతా మన లాంటోడు మిడిల్ క్లాస్ వాడైతే 24 గంటలు కింద మీద పడుకుంటా బతుకుడే అవుతుంది. నేను చెప్తున్నా ఏంటంటే, ఏదో చూసి హైదరాబాద్ని చూసి ఆశపడి రాకుర్రా పోయి పాయింట్లు చినిగిపోతాయి, బట్టలు కూడా ఆరాయి. అర్థమవుతుందా ఇది ముచ్చట? ఓకే, ముచ్చట ఏంటంటే, అసలు పొద్దున ర్యాపిడోలో ఒక రైడ్ పడ్డది 9 కిలోమీటర్స్, మనకు అశోక్ నగర్ ఈ ఉప్పల్ సైడ్ పడ్డది. ఆ తర్వాత సరే అనేసి వచ్చేసిన. ఆడికెళ్ళి ఈ ఏరియాలో ఉంటున్నా మొత్తం చిన్న రైడ్లే బ్రో. ఊబర్లో, ర్యాపిడోలో తీసుకుంటే కానీ ఊబర్లో అయితే మొత్తం చిన్న రైడ్లో పడుతున్నాయి. ఇప్పుడు ఆ లోపల నుంచి మెట్రో కాడ దించేసిన ఒక రైడ్, మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ చిన్న రైడ్ వేసిండు. మళ్ళీ రెండోది మీ దొంగ వచ్చిన యాప్కి ఏమైంది, లొకేషన్ దగ్గర ఉన్నాయి కదా, అది మెసేజ్ తీసుకుంటలేదు. అరివిడని కొట్టినా కానీ తిరుగుతూనే ఉంది. 5G అయితే నెట్వర్క్ ఉంది, మరి సిగ్నల్ వస్తుంది, కానీ నెట్ స్పీడ్ అయితే ఎత్తలేదు. నేను ఇదే చెప్తూ ఉంటా, అరే లొకేషన్ మేము మ్యాప్లో చూసుకోండి బ్రదర్, మేము వచ్చే వరకు కొంచెము క్విక్లో ఉండండి అనేసి. ఎవ్వరు కూడా రాడు. ఇక్కడ టూలెట్ బోర్డు పెట్టాడు, ఎగ్దమ్ ఉంది భయ్య ఇల్లు అయితే. ఈ లొకేషన్ చూడరు ఎంత మస్తు ఉందో, ప్రశాంతంగా ఉంది. ఆ బిల్డింగ్ అయితే ఎగ్దమ్ ఉంది కదా, లగ్జరీ లైఫ్ లెక్క. మనకు ఇంతసేపు కెమెరా ఏదో గ్లిమ్ అయినట్టు అనిపించింది బ్రదర్. నాకు వీడియో కరెక్ట్ రికార్డ్ అయిందా లేదా తెలియదు, నాకు అర్థమవుతలేదు, నేను చూసుకోలేదు. షేక్ అవుతూ ఉంది. ఏందా అని చూసే వరకు అది టైమింగ్లోకి వెళ్ళిపోయింది. ఇది పార్సల్, ఈ పార్సల్ ఇచ్చి రావాలి ఇప్పుడు. 7 కిలోమీటర్లు ఖాళీ, బరువు ఏం లేదు, అన్నీ అట్టలే. స్కూప్స్ కంపెనీ, అదే మనం ఐస్ క్రీమ్ తింటాం చూడు, ఐస్ క్రీమ్ స్కూప్స్, దాని అన్నమాట. ఇది ఇందులో చిన్న బాక్స్లో. ఎందుకు బ్రదర్ అంటే, ఇది ఓన్లీ శాంపిల్ బ్రో, ఇది ఆఫీసు మేనేజర్కి ఇవ్వాలి, కొంచెం జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా వేయండి. రోడ్ మీద పాల ప్యాకెట్లు భలే అమ్ముతుర్రు, వేరే ఉంది కదా ఇక్కడ. నేనేమో అనుకున్నా
డైరెక్ట్ బయటనే పెట్టేసారు పాల ప్యాకెట్లు. నేను షాపులు ఉంటాయి కదా ఇవి ఈడ చూడు. నేను మీకు ఎన్నోసార్లు చూపెట్టాలనుకున్నా. ఇది తెలంగాణ టాలెంట్ ఫ్లైఓవరు. ఇక్కడికి వెళ్ళి చూడుర్రి, మనకు తెలంగాణ సెక్రటరీ ఆఫీసు. మళ్ళా రెండోది, ఓ నువ్వు పడిపోకే బంగారం, వీరుల స్తూపం ఎంత మంచిగా కనబడుతుంది, నీట్గా చమక్మంటుంది కదా అద్దాలు. మా ఎప్పుడు పోలేం కింద. మొత్తం అయితే స్ట్రీట్ ఫుడ్స్ నైట్ అయితే జోరుదారు ఉంటాయి అనుకో. తెలంగాణ సెక్రటరీ ఇడికి వెళ్ళి ఎంత మస్తు కనబడుతుంది కదా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి. మనకు అక్కడ అంబేద్కర్ సార్ గారు ఉన్నారు, అక్కడ అటు సైడ్ ఉన్నారు. ఇదేమో దర్వాజాలు ఇటు ఉన్నాయి. పక్క పొంటి ఇంకో హోటల్ ఉంది, అన్మాల్ అంట. ఇంకా ముంగడికి పోదాం, ఇంకా కిందికి చూపెడతా. ఇంకా కింద మంచిగా కనబడుతుంది చూడుర్రి. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత విశాలంగా ఉంది బాబోయ్, మామూలుగా లేదు. అయ్యా ఎంత పెద్దగా ఉంది, గార్డెన్ తోటి ఎగ్దమ్ ఉంది. ముంగట మందిర్ ఉన్నట్టుంది. బయట షటర్లు వేసేసి బ్యాంకులు కూడా ఉన్నాయి బ్రో ఈడ బయట. మనకు ఈ సైడు, ఆ సైడ్ పోయి అటు లెఫ్ట్ తీసుకోవాలో, లేకపోతే చలో నేను చెప్తే ఇప్పుడు ఇక్కడ ఉంటుంది రోడ్, ఇక్కడ సారీ ఇదన్నమాట మనకు లోపల కోనికి ఎంట్రీ. ఈ ఎంట్రీ ఇదే, ఎంట్రీ అటు సైడ్ ఉంది. మనమైతే ముంగటికి వెళ్ళిపోవాలి. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. తిప్పలు పడుతూ అట్లా ఇట్లా ట్రాఫిక్లో కింద మీద పడి ఈ ఖాళీ బాక్స్ని కొంచెం క్యారీ చేసుకుంటూ భయపడుకుంటూ బొగులు పడుకుంటా వచ్చేస్తే ఫోన్ చేసిన. ఇక్కడ సెక్యూరిటీకి అయితే ఇచ్చేమన్నాడు. ఏమున్నది తెలుసా, లగ్జరీ ఉంది. అబ్బా బాబాయ్ బిల్డింగ్ మామూలుగా లేదు కాక. ఇది ఇచ్చేసి మనం మన కస్టమర్కి ఫోన్ చేసి మనీ కొట్టేసుకోవాలి. ఎల్సీ ఈయన సెక్యూరిటీ కాక ఈయన ఉన్నాడు. కార్లు మొత్తం ఉన్నాడు. ఒకటి ఎలక్ట్రికల్ కార్ కూడా ఉంది. పార్సల్ ఇవ్వమన్నారు మీకు. स्कूप्स ओके ना कोटी से आया है। हाँ कोटी से आया है। मालूम नहीं क्या? कोटी से आया है। हाँ हाँ या कोटी से आया। ठीक है चलो మనిషి హిందీ కానీ మన హిందువే కానీ హిందీ మాట్లాడుతుండు. చలో ఇప్పుడైతే కస్టమర్కి ఫోన్ చేద్దాం. అరే బాబు ఇక్కడ బ్యానర్ ఏం కట్టిర్రు బాబా మామూలుగా పెద్దగా లేదు. అమ్మాయి ఎవరో ఉన్నారు, ఆమె పేరు గుర్తులేదు, మర్చిపోయినా, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముచ్చట చెప్తా. మన జీవితంలో గీత ఉందో లేదో తెలియదు కానీ మన ఊబర్లో అయితే సీత పడ్డది. ఎట్లున్నది మన రైమింగ్ వేరే కదా. అప్పటి నుంచి పడతలేదు అంటే గీత లేని జీవితంకి ఒక సీత వచ్చేసింది. సీత ఇంకో 400 మీటర్స్లో ఉంది. చలో పోయి పికప్ చేసేసుకుందాం. భయ్యా బతుకు నాశనం బ్రో. ఆశపడ్డా నేను అనుకోలేదు. సీత అని పేరుంది కానీ ఆడ సీత కాదు బ్రో, రాముడు వస్తుండు. ఇతనేనా రాముడు? మీరేనా భయ్యా? అయ్య కొడుక చెప్పండి అన్న ఓటీపీ. 4 ఇది ओ पार्ट देखो अच्छा नहीं है. लोकेशन बताओ जी. लोकेशन मालूम आपको? हाँ इधर नहीं, आप लोकेशन डाल के करो. मैं గుట్టలకి मैं पूरा कंफर्म नहीं पता. అనుకున్న ఒకటిపల్లి దిక్కు పడ్డాయి బ్రో. చీ దారుణం. కూర్చోండి అన్న, కూర్చోండి. అక్కడికి బండి వస్తుంది. ఆ ముసలోడ గుద్దిసేస్తా. ఓకే చలో రైట్. గీత లేదు, సీత లేదు. చేరి జిందగీ బర్బాదు. చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా ఒక్కడేసారి డొనేషన్ చేయడానికి ఫుడ్ తీసుకొచ్చారు. ఒకటేసారి ఏంటిది మన బెల్లం చుట్టూ ఈగలు ఎట్లా ముసురుతాయో అట్లా అత్తురు మనుషులు. అమ్మతోడు అలా చూస్తుంటే ఒకటేసారి మనసు కలుపుమన్నది. అమ్మాయి ఏం జీవితం రా భయ్, బుక్కడు జానడు పొట్టకు బుక్కడు బువ్వకు ఈ కష్టాలు ఎదురు చూస్తూ ఉన్నారు పిట్ట పెట్టినట్టు. బాధ
ఇలాంటివి కొన్ని చూస్తుంటే మనసు తరిక్కపోతుంది, మనం ఏమైనా చేయాలనిపిస్తుంది. బట్ ఏం చేయలేము బ్రో, ఎందుకంటే మన దగ్గర కూడా ఏం లేదు. మనం కూడా అలాంటిదే, మనకి ఎవరన్నా ఏదైనా సహాయం చేస్తారా అని చూసేటోళ్ళ. అది లైఫ్. భయ్యా ఈరోజు మన రాత సరిగ్గా చక్కగా లేదు బ్రో. ఏం రోడ్ ఇది ఘోరం, అతి ఘోరం ఉంది. ఇప్పుడే డ్రాప్ చేసేసినాం. మళ్ళీ మనకు ఒక 3 కిలోమీటర్ ఉన్నప్పుడే ఒక ఆర్డర్ పడింది. ఆర్డర్ ఇంకో 700 మీటర్స్, ఇప్పుడు డ్రాప్ చేసిన తర్వాత 700 మీటర్స్ ఉంది. సరే వాళ్ళు వెయిట్ చేస్తారు కదా అనేసి నేను మెసేజ్ ఏం పెట్టేసా, కమింగ్ ప్లీజ్ వెయిట్, ఆగండి నేను వస్తున్నాను వెయిట్ చేయండి అని పెట్టేసిన నెక్స్ట్ సెకండ్ మూవ్ అయినా ఆర్డర్ క్యాన్సిల్ చేసిరు. ఎవరిని ఏంద్రా బాబు ఇది ఇంకా కథ వచ్చిందిరా అనుకునే లోపే మళ్ళీ ఇంకో ఆర్డర్ పడింది. ఫస్ట్ అయితే ఫీమేలు, ఇప్పుడు మేలు. వీళ్ళు కూడా అడిగే వరకు క్యాన్సిల్ చేస్తారా ఉంచుతారా తెలియదు. బట్ ఈ జోన్లో అయితే మనకు కొంచెం రేటింగ్ అయితే ఎక్కువ ఇస్తుంది ఊబరు. చూద్దాం, మంచిగా అనిపించింది. తొందరగా ఆర్డర్ అయితే పడ్డది, అదైతే కొంచెం హ్యాపీ అనుకో, సాటిస్ఫై అనుకో. నేను ఎప్పుడు చూడలే, ఈరోజే ఈ ప్లేస్ లైట్ సైబరాబాద్ టవర్ దగ్గర ఓలాలా ఏం పడినా పడుతున్నాయి రైడ్లు, ఏం పడినా పడుతున్నాయి. ఆపి డ్యూటీ ఆఫ్ చేద్దామంటే కూడా ఆఫ్ కానంత పడుతూ ఉన్నాయి. ఏందిరా ఇది ఇంత దారుణంగా ఉంది, బంద్ చేయని ఎత్తలేదు. బంద్ చేయనీరా భయ్, ఛార్జింగ్ పోతుంది అట్టుగా. చూడు గ్యాప్లో పడుతున్నాయి. ఎవరు అవిరా భయ్, నేను బంద్ చేస్తా. అబ్బా బ్రో ఏమున్నది రా బిల్డింగు, బాబా మొత్తం అద్దాల మేడ, మొత్తం అద్దాల మేడ. అటు ముంగట టెక్ మహీంద్రా ఉంది. ఇద్దరు చూడగా ఆగే అందరు जा सकते हैं. ఏమంట్రీ బ్రో, సెక్యూరిటీ కూడా మంచిగా టైట్గా ఉంది ఈ బిల్డింగ్లో పోనీకి. ఒక్కసారి ఇలా పోతుంటే ఆ ఫీల్ చూడండి. మనం గిట్లా ఇంట్లోనే పని చేసినట్టు ఉంటుంది. మనకి ఇట్లా జాబులు ఉంటే జిందగీ భర్ టెన్షన్ లేకుండా బతకచ్చు. సీదా అన్నానికి ఏం పడ్డదే జాబ్, ఇంట్లో అస్సలు పడ్డది కాదు. ఇద్దరు ఓకే ఆపేస్తా. లుక్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది, మామూలుగా లేదు బ్రో. వెనుకకైతే వెళ్ళిపోవాలి ఇక మనం, మామూలుగా లేదు బ్రో. అమ్మ చూడు ఏమన్నా రిచ్ ప్లేసు. ఈ కింద టైల్స్ చూడు, ఈ బండలు వేసిరు. బాబా ఇప్పుడు ఇందులో కూడా రైడ్ చంపుతుంది, కానీ మనకు నచ్చిన రైడ్ అయితే పడతలేదు. చూద్దాం. ఓలా అయితే మంచిగా ఇస్తుంది బ్రో. వీడికి వచ్చినాక మామూలుగా పడతలేవు రైడ్లు, అయితే బీభత్సంగా పడుతున్నాయి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయంగా ఊబర్లో రైడ్ వాడాలని చూసిన. ఊబర్లో అయితే మనం అనుకున్నట్టు రైడ్ పడింది 7 కిలోమీటర్స్. ఈ ఓలాల ర్యాపిడోలో అయితే 2 కిలోమీటర్స్ పికప్, 2 కిలోమీటర్స్ డ్రాపు. అసలు అవి ఇదేంటిది ర్యాపిడోలో అయితే అన్నీ చిన్నవి. మళ్ళీ డిస్టెన్స్ ఎంతనో, పికప్ ఎంతనో, డ్రాప్ కూడా అంతే ఉండే. ఇది మహీంద్రా టెక్ ఏమున్నది తెలుసు ఆఫీసు, పిచ్చిలేసిపోతుంది పో. ఒక్కొక్కరు ఈ రోడ్ కరెక్ట్ లేదు కానీ ఇది ఏదో కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ బిల్డింగ్ చూడు ఎగ్జామ్ ఉన్నాయి కదా అద్దాల మేడతోటి. ఇది చూస్తే హైదరాబాద్ దుబాయ్ గుర్తుకొస్తుంది బ్రో నాకైతే. ఇక మహీంద్రా టెక్ ఆఫీస్ చూడు ఎంత నీట్గా ఉందో, క్లియర్గా. ఇక్కడ ఏమి ఇబ్బంది కూడా లేకుండా. ఈ మన బ్రదర్ వెయిటింగ్ చేస్తున్నట్టున్నాడు, మీరేనా? అబ్బా ఇట్లా ఉండాలి భయ్యా వెయిటింగ్. ఇంకా 29. What's the name? ప్రశాంత్. Amit. No, it's not mine. ఓకే థ్యాంక్ యూ. అన్న కాదంట, అన్న ఫోన్ చేయాలి ఇప్పుడు. మీరా? అరే మేడము అక్క, థ్యాంక్ యూ అక్క, నువ్వు కూడా తొందర వచ్చినందుకు. చెప్పండి.
0298 చెప్తారా లొకేషన్? ఇట్లా వెళ్ళొచ్చా? మీకు ఐడియా ఉందా? లేదా అయితే నేనే మ్యాప్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ తక్కువ ఉంది, పవర్ బ్యాంక్ తీయాలి. కూర్చోండి. నీ చీను పాయింట్ చూసి బుల్లెమ్ము, నీ సైకిల్ చైను చూసి బుల్లోడు, మనకు ఇటు ట్రాఫిక్ లాగెత్తంది హోయ్, మరి దారుణంగా ఉంది హోయ్. పాపం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. స్ట్రైట్ ఓకే. పాపం అక్కది ఐడి కార్డ్ మర్చిపోయిందట, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. కొన్ని మిస్టేక్స్ అట్లా ఉంటాయి కొన్ని. స్ట్రైట్ తీగే. ఓకే. అరే ఈ సందులో బిల్డింగ్ కడుతురు, ఈ ఉసుక ఎట్లా వస్తుంది, కంకర వస్తుంది. మా బాపురు దారుణం ఉంది కదా జీవితం. మొత్తం మిషన్లతో నడిపించాలి. ఓకే ఇడికి రైట్. తెలుగు नहीं आते जी आपको? जल्दी देख के जल्दी बोल दिया, नहीं तो थोड़ा नीचे जाए तो मुश्किल होएगा. राइट इधर है. आगे आ जी, జల్దీ ఆజో. మంచిది అయిపోయింది, లేకపోతే ఇంకా కొంచెం ముందడికి పోతే పెద్ద పరిశాన్ అవుతుండే. నీట్గా బ్రదర్ వచ్చిండు, వెయిట్ చేసిండు. పిల్ల వచ్చింది, బండి ఎక్కింది. అయ్యో భగవంతుడా, మనకు లేదే తీరా. మనం ఇస్తుంటోళ్ళం ఏం చేయాలి తెలుసా? జాతిరత్నాలు సినిమాలు చూడాలి, దేవర మూవీ చూడాలి. అక్కరా గోప్రో చూసి ఆగమవుతుంది. ఏంటి ఇక్కడ ఏదో యూట్యూబర్ ఉన్నట్టున్నాడే చిన్నగా అనేసి అట్లా షాక్తో చూస్తుంది. అక్క కొంచెం తొందరరా, నేను రిక్వెస్ట్ చేసేది అదే ఒక్కటే. వచ్చేసింది అక్క ఐసే జాయిన్ పడతా. ఠీకే బయట. సో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అనుకున్నట్టే 11 గంటలలో ఎర్నింగ్ అయితే చేసేసినాం. ఊబర్లో ఈరోజు కూడా మంచిగా పడ్డాయి. ఊబర్లో వచ్చేసి 660, మన ర్యాపిడోలో వచ్చేసి 500, మొత్తం అయితే 1150 అయితే వచ్చేసినాయి ఎర్నింగ్. ఈరోజు మధ్యాహ్నం కొంచెం తక్కువ ఉండే రైడ్లు, ఆ తర్వాత జోరు అందుకున్నాయి. ఇక నడిచినాయి మంచిగా నడిచినాయి. ఇక మనం అనుకున్న లొకేషన్స్ మంచి పెద్ద రైడ్లు పడ్డాయి. మధ్యాహ్నం నుంచి అయితే పొద్దున్నే కొంచెం చిన్న రైడ్లు పడేసి కొంచెం అయితే ఇబ్బంది పెట్టేసినాయి. అనుకున్నా ఈరోజు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, మనం అనుకున్నంత అవుతుందో కాదో అనేసి. కానీ బెటర్ దెన్ నైస్ బ్రో, మంచి అయితే కొట్టేసినాం. ఈరోజు మనం అనుకున్న రీచ్ అయితే చేసినాం. ఇది ఇవాల్టి ముచ్చట. అంటిల్ దెన్ బై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక ముఖ్యమైన ముచ్చట చెప్పేది ఉంది. చలో రేపటి వీడియో గురించి వెయిట్ చేయండి, చెప్తా అది ఏంటిదో కూడా.